మేము ఎస్పీ ఆఫీస్కే వస్తామంటున్నాం కదా. ఎస్పీ ఆఫీస్కి వచ్చారు పోలీసులు మనకి ఎస్పీ గారి దగ్గర కూడా పర్మిషన్ ఇవ్వకుండా మధ్యలోనే అరెస్ట్ చేసి Come on.
చక్రం దగ్గర ఉండు, చక్రానికి దగ్గర చక్రానికి పోదు కూడా నిరసన కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పోయి మరి ఎస్పీ గారికి రిప్రజెంటేటివ్ అయిన ఒక నెపం మీద అందరూ ప్రజా సంఘాలు దళిత సంఘాలు అందరూ ఏకమై మరి ర్యాలీగా వెళ్తున్నటువంటి వారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలకు మరి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇంత దౌర్జన్యంగా పోలీసులు బలవంతంగా మరి తీసుకుపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఈ సంఘటన దృష్ట్యా మేము త్వరలో ఈ కార్యక్రమాన్ని మరీ తిరిగి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ప్రజాసంబంధంగా శాంతియుతంగా పోతున్నటువంటి ఈ ర్యాలీని మరి ఇటువంటి పోలీసులు దౌర్జన్యంగా మరి చేయడం అనేది చాలా ఘోరమైన తప్పిదంగా మేము భావిస్తూ మరి రాబో దినాల్లో వెంటనే అందరం కలిసికట్టుగా కూర్చొని ఒక పెద్ద ఎత్తున మూమెంట్ చేయడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి తెలియజేస్తున్నాం. పోలీసులకు నిరసనగా పోలీసులు చేసినటువంటి అక్రమ అరెస్ట్ నిరసనగా మేము తొందరలో కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మూమెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అలాగే గతంలో రాజును పోలీసులు దాడి చేస్తే వాటిని కోర్టు ద్వారా కానీ మరి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి చట్టాన్ని మళ్ళీ కలిస్తే ఆ చట్టంలో ఉన్నటువంటి లొసులను తీసుకొని వాళ్ళు తప్పించుకొని పోతూ మరి చట్టం ద్వారా మరి కావాల్సినటువంటి రూల్స్ కానీ చట్టం నుంచి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు కానీ పోలీసులు చేయకపోగా తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఒక ర్యాలీని దౌర్జన్యంగా మరి ఇట్లాంటి నిరసన కార్యక్రమాన్ని అనుదోకడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి స్టేషన్లో ఈ ఆర్డర్ కూడా చదివేకి రాదు. ఎస్పీ సార్ ఏమో అటు పంపిస్తాడు స్టేషన్ కాడే వన్ టౌన్లో. ఈ ఆర్డర్ చదివేకి వాళ్ళకి రాదంట, ఇంగ్లీష్ రాదంట. అవును, పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇంకొక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురామంటారు. ఇప్పుడు కోర్టుకు పోవాల్సింది చెప్పండి. విషయము కోర్టు పరిధిలో ఉందా చట్ట పరిధిలో ఉందా అనేది మేము ప్రశ్నించడం లేదు. మేము శాంతియుత ర్యాలీ ఒక ఇష్యూ మీద చట్టబద్ధత కల్పించినప్పుడు చట్టం న్యాయం చేయనప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం మామూలుగా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. దీన్ని ఎలా వ్యతిరేకిస్తారు పోలీసులు వ్యతిరేకించడం అనేది మేము సరైన పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి జరబో కార్యక్రమానికి అందరూ ఏకమై మరి ముక్తఖండంతో ఇంతకంటే ఇంకా పెద్ద గొప్ప ర్యాలీని మేము నిర్వహిస్తాం. ఆ రోజు ఏ పోలీసు వస్తారో ఎవరు వస్తారో మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ సవాల్ చేస్తూ చెప్తున్నాం. దయచేసి పోలీసులు ప్రజాస్వామ్య పద్ధతిని కాపాడండి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి చట్టాలను కాపాడండి అనే ఒక నెపంతో ఉన్నటువంటి చట్టమే మీరు చేతికి తీసుకొని ఒక రౌడీల మాదిరి ఒక దౌర్జన్యకర పద్ధతిలో పోలీసులు ఈ రకంగా మరి అణచివేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఈ పద్ధతి మార్చుకోవాలి. ప్రజాసంబద్ధంలో అందరూ సమానం ఉన్నప్పుడు పోలీసు కూడా దాన్ని ఆలోచన చేయాలి. ప్రజాసంబద్ధంలో జరిపాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు ఉంది. కాబట్టి పోలీసులు చేయాల్సినటువంటి పద్ధతిని మరి రౌడీల మాదిరి చేస్తే ఇది చాలా చట్ట వ్యతిరేకమైన చర్య అవుతుంది. కాబట్టి తక్షణమే ఇది మానుకొని మాకు ఏదో రూపంలో మాకు న్యాయం జరగకపోతే తిరిగి మేము పెద్ద ఎత్తున రాజుకు సపోర్ట్గా ఉండి మరి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై. నా పేరు బడిగరాజు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు. వివిధ ఎస్సీ ఎస్టీ సమస్యల మీద ఎస్పీ గారికి అర్జీ ఇచ్చుకోవాలని మేము ర్యాలీగా పోతుంటే దళిత నాయకులు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఎక్కడున్నాం మేము అనేది కూడా లేకుండా పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తుంటే మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలా, ఏం చేయాలా?
ఏ విధంగా మాట్లాడాలా, ఎవరికి చెప్పుకోవాలా? పోలీసులు ఈ విధంగా చేస్తుంటే ప్రెస్ క్లబ్ దాకా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. మేము ఎవరిని అడగాలి చెప్పండి? ఎస్పీ గారికి అయ్యా చట్టం దగ్గరికి పోయి అయ్యా మాకు ఇట్లా జరిగింది, ఏం న్యాయం చేస్తారని అడిగేదానికి పోయే కూడా ఈ విధంగా అరెస్ట్ చేస్తూ ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా? పోలీసు వారు సరైన పద్ధతిలో మీరు మాకు సహకరించాలి, అంతేగాని వివిధ ఎస్సీ ఎస్టీ సమస్యల మీద దాడుల మీద ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడానికి మేము ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా ఎస్పీ దగ్గరికి పోతా ఉంటే అక్రమంగా పోలీసులు ప్రెస్ క్లబ్తో వచ్చి మా కార్యక్రమాన్ని అడ్డుకొని అరెస్ట్ చేసినారు. ఈ విధంగా పోలీసులకు చెప్పాలని పోతే మేము ఎవరికి చెప్పుకోవాలా? ఇంతకుముందు గతంలో కేపీ రాజు మీద కూడా దాడి జరిగింది. దాని వ్యవహారం మీద ఆ అబ్బాయి కోర్టుకు కూడా పోయినాడు. సార్ ఇది అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి మేము ఎస్పీ దగ్గరికి పోవాలనుకుంటే మార్గ మధ్యలోనే పోలీసులు వచ్చి వ్యాన్లు వచ్చి ఎక్కించుకొని పోతే మేము ఎవరి దగ్గరికి పోవాలా? పోలీసులు తీరు దళిత సంఘాలకి దళితులకి న్యాయం చేయండి అని చెప్పి జీవోలు వస్తే సుప్రీంకోర్టు చెప్తారు, ఎస్సీ కమిషన్ చెప్తారు, గవర్నమెంట్ చెప్తారు, సాక్షాత్ సీఎం కూడా చెప్తున్నారు. కానీ జరిగేది ఇక్కడ శూన్యం, ఏమీ జరగడం లేదు. ఈ విధంగా వ్యవహరిస్తే మేము ఎక్కడ పోయి చెప్పుకోవాలా? మాకు ఎవరు దిక్కు? ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. దయచేసి పోలీసులు ఈ విధంగా మానుకోవాలా.